ఒక దత్తాంశానికి అంకగణిత సగటు 20, మధ్యగతం 31 అయితే ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు తెలుసు కదా ఏంటి ఫార్ములా ఏంటంటే బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 మధ్యగతాలు మైనస్ 2 అంకమధ్యమాలు. ఇది ఫార్ములా. బాహుళకానికి ఫార్ములా ఏంటంటే 3 మధ్యగతాలు మైనస్ 2 అంకమధ్యమాలు. ఇది చూడండి, 3 మధ్యగతం ఎంత అన్నాడు? 31 మైనస్ 2 అంకమధ్యం ఎంత అన్నాడండి? 20. సో 3 31లో 93 మైనస్ 2 20లో 40. 93 నుంచి 40 పోతే బాహుళకం ఎంత అంటే ఆ దత్తాంశానికి 53. ఓకే, ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యము 864 cm², చదరపు సెంటీమీటర్లు. అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత? ఇక్కడ మనకి మీరు జాగ్రత్త అండి, ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అంటే 6a² తీసుకోవాలి, అంతే 4a² కాదు. దట్ ఈజ్ అంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? 6a². దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 864. సో 6 ఏకం కొడిపోద్ది దీంట్లో. ఒక 6 6 26లో 4 6 24, మళ్ళీ 2 ఉంటుంది 4. a² 144 అంటే ఏ ఎంత అండి? 12. ఏ ఈజ్ ఈక్వల్ టు 12. అయితే వాడు అడిగింది ఏంటి? దాని యొక్క ఘనపరిమాణం అడిగాడు. ఘనపరిమాణం సూత్రం a³ కదా, అంటే 12³ అంటే 1728. ఓకే, 16 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న గోళాన్ని కరిగించి చిన్న చిన్న గోళాలు తయారు చేయాలంటండి. ఎంత? చిన్న గోళం యొక్క వ్యాసార్థం 0.8. అలాంటి చిన్న గోళాలు ఎన్ని తయారవుతాయి? పెద్ద గోళంగా 16 సెంటీమీటర్, దాన్ని చిన్న చిన్న గోళాలు తయారు చేయాలంటే ఎన్ని అవుతాయి? ఇదిగండి, అంటే మనకి తెలుసు కదా ఇదండి. పెద్ద గోళం యొక్క ఘనపరిమాణమేమో ఇది, మరి చిన్న గోళం యొక్క ఘనపరిమాణం ఇలా రాస్తాం 4/3 πr³ అంటే స్మాల్ r రాసిన చిన్న. అయితే నంబర్ ఎన్ని అన్నాడు కదా, n ఇంటూ అనుకుందాం, అవి n అనుకుందామండి. ఇది పెద్ద గోళం, ఇది చిన్న గోళానికి ఒక్కొక్కటి ఇది, అలాంటివన్నీ n కదా. ఈ రెండు ఘనపరిమాణాలు సమానం కావాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇదిగోండి 4/3 π 4/3 π రెండు పక్కనలో ఇసిపోద్ది. r³ r అంటే పెద్ద గోళానికి ఎంత? 16 కదా ఇచ్చాడు. 16 16 16 n ఇంటూ చిన్న గోళానికి ఎంత ఇచ్చాడు? 0.8. 0.8 అంటే మనం ఇలా తీసుకుందాం 8/10. అగైన్ 8/10, అగైన్ 8/10. ఎందుకని? r³ కాబట్టి. ఇదిగోండి 8 దీంట్లో 2 సార్లు, ఈ 8 దీంట్లో 2 సార్లు, ఈ 8 దీంట్లో 2 సార్లు. అయిపోయిందా? 2 × 2 × 2 అంటే 8. 3 సున్నాలు కూడా అటు వస్తే 0 0 0 ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 8000. ఓకే, పట్టకం యొక్క భూమి 4 సెంటీమీటర్ల భుజముగా కలిగినటువంటి సంబాహు త్రిభుజం అంటండి. అయితే దాని ఎత్తేమో 2√3 అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి. అయితే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? సంపూర్ణతల వైశాల్యం అంటే ముందు ప్రక్కతల వైశాల్యమేమో ఇదండి. ఏంటది? భూవు చుట్టుకొలత ఇంటూ ఎత్తు, ఇది ప్రక్కతల వైశాల్యము. దానికి సంపూర్ణతల వైశాల్యం అంటే 2 భూవైశాల్యాలండి, 2 భూవైశాల్యాలు. అది సో భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు ప్లస్ 2 భూవైశాల్యాలు. భూ చుట్టుకొలత ఎంత? భుజం 4 ఇచ్చాడు కదా, అంటే 3 4 12 ఇంటూ ఎత్తు ఎంత ఇచ్చాడు? 2√3 ప్లస్ 2 ఇంటూ భూవైశాల్యం ఏంటి సూత్రం? √3/4 ఇంటూ a² ఏ అంటే 4 కదా, 4 ఇంటూ 4. ఇదిగో 4 4 క్యాన్సిల్ అండి. ఇదేమో 24√3 ప్లస్ 8√3 అంటే మొత్తం మీద 32√3. సో దిస్ ఈజ్ 24√3 అండ్ 8√3, దట్ ఈస్ 32√3. ఓకే, రైట్ అండి.
49 సెంటీమీటర్లు సెంటీమీటర్లు అండి వ్యాసార్థం ఉన్నటువంటి వృత్తాకార తీగను దీర్ఘచతురస్రాకారానికి మార్చారంటండి. ఇది ఇలా వృత్తాకార తీగ ఉంది, దీన్ని ఇలా దీర్ఘచతురస్రాకారానికి మార్చారంట. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 4:3 అంట. ఇదేమో 4x అనుకుందాం, ఇదేమో 3x అనుకుందాం. ఇప్పుడు ఈ ఆకారం నుంచి ఈ ఆకారానికి మార్చినప్పుడు ఏమవుద్దండి, ఇక్కడ ఎంత చుట్టుకొలత ఉందో ఇక్కడ కూడా అంతే చుట్టుకొలత ఉంటుంది, అంతే కదా. ఇక్కడ చుట్టుకొలత ఏమో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r, లేదు ఫార్ములా ఇవ్వండి పోనీ 2πr, ఇది దాని చుట్టుకొలత. మరి ఇక్కడ చుట్టుకొలత పొడవు ఈ రెండు కలిపి డబల్ చేయాలి కదా, రెండు కలిపితే అంతా 7x, డబల్ చేస్తే 14x, అది అయిపోయింది. వాల్యూస్ వేసేద్దాం. ఈ రెండు కూడా 7 సార్లు కొట్టుకుపోద్ది. పై అంటే 22/7 ఇంటూ r అంటే 49 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్. ఇదిగోండి 7 దీంట్లో 7 సార్లు 7 కొట్టిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 22. ఏంటి ఎక్స్ అంటే దాన్ని ఇది. అప్పుడు వెంటనే నీకు పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. పొడవు ఎంతండి 4 22 88, ఇదేమో వెడల్పేమో 3 22 66 సెంటీమీటర్లు. అది నిన్ను వైశాల్యం అడిగాడు కదండి, వైశాల్యం అది కూడా దేంట్లో అడిగాడు, చదరపు మీటర్లు అడిగాడు. అందుకని దీన్ని మీటర్లో మార్చామనుకోండి 88/100, ఓకేనా, ఇంటూ 66/100 ప్లీజ్ అండి. ఎందుకంటే ఆన్సర్ చదరపు మీటర్లో అడిగాడు కాబట్టి. సరే, పై 88 66ని మీరు హెచ్ వేసుకోండి. హెచ్ వేసుకుంటే ఈ విల్ గెట్ 5808, 5808. అలాగే కింద 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతాం. అన్నీ చదరపు మీటర్లు అన్నమాట. ఓకే, ప్లీజ్ నోట్. ఇక్కడ చూడండి, రెండు కోణాలు, ఒకటి 2x + 21, రెండోది x + 15. ఈ రెండు కూడా సంపూరక కోణాలు అయితే x ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఈ రెండు సంపూరక కోణాలు, ఒకటి 2x + 21 అండ్ రెండోది x + 15. యాక్చువల్లీ ఇవి మన అసిస్టెంట్ వాళ్ళకి తగిన క్వశ్చన్స్ కాదండి, చిన్న చిన్న క్వశ్చన్స్. సరే, సంపూరక కోణాలు అంటే రెండు కలిపి 180 కదా, కలిపామనుకోండి 2x అండ్ x 3x ప్లస్ 21 15 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత? రెండు కలిపితే 180. 36ని తీసుకొచ్చి తీసివేసామనుకోండి 36 ఈజ్ 180లోంచి 36 పోతే 144. 3 దీంట్లో ఎన్నిసార్లు? 48 సార్లు. x ఈజ్ ఈక్వల్ 48. ఓకే, ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం 2160. అయితే దాని యొక్క భుజాల సంఖ్య ఎంత అని అడిగాడండి. సో మనకి భుజాల సంఖ్యకి సూత్రం ఉంది కదా. సూత్రం ఏంటి మనకి? ఇదిగోండి, n భుజాలు అనుకోండి, n-2 త్రిభుజాలు ఏర్పడతాయి. కోణం మొత్తం కోణం ఎంత? సూత్రం ఇది n-2 ఇంటూ 180 కోణం మొత్తం ఇది. ఎందుకని ఎలా వచ్చింది ఇది? n భుజాలు అయితే త్రిభుజాల సంఖ్య ఎంత? n-2 ఇంటూ ఒక్కొక్క త్రిభుజంలో కోణం ఎంత? 180. n-2 ఇంటూ 180, ఇది మొత్తం కోణం. కానీ అందించాడు దీని వాల్యూ 2160. 0 అయిపోయింది. 18 ఎక్కం దీంట్లో, ఒక 18 3 ఉంటుంది, 36లో 2 సార్లు. -2 కూడా ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి, 12 + 2 దట్ ఈస్ 14. దాంట్లో భుజాల సంఖ్య 14. ఓకే, సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం అంటే క్యాపిటల్ R 12 సెంటీమీటర్లు. అయితే దాని అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అని అడిగాడు. సంబాహు త్రిభుజంలో మనందరికీ తెలుసు కదండి, దీంట్లో సగం ఉంటుంది కదా. స్మాల్ r క్యాపిటల్ Rలో సగం ఉంటుంది, అంటే ఎంత అండి? 6 సెంటీమీటర్లు. ఓకే, రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు 121 ఒకటి సెంటీమీటర్ స్క్వేర్, రెండోది 81. స్వరూప త్రిభుజాల వైశాల్యాలండి ఎంతవి? 121 81, ఇవి దాని వైశాల్యాలు. అయితే వాటిలో ఒకదాని ఉన్నతి, ఇదే పెద్దదాని ఉన్నతి 11 ఇచ్చాడు. దీన్ని ఎంత అని అడిగాడండి. సరే, ఇక్కడ ఉన్నతి ఏమవుద్దంటే మనకు తెలుసు, వైశాల్యాల నిష్పత్తికి వర్గమూలం కడితే ఉన్నతుల నిష్పత్తి వచ్చేస్తుంది. కాబట్టి ఉన్నతుల నిష్పత్తి ఎంత అండి? దీనికి ఉన్నతుల నిష్పత్తి 11, ఇది 9.
121 11 కదా, దీనికి వర్గమూలం కడితే ఉన్నతుల నిష్పత్తి వచ్చేస్తుంది. వెరీ సింపుల్. చూడండి 121కి 11, 81కి 9. అయితే వాడు ఏం చేశాడు, ఇది 11 ఇచ్చాడు కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 9 అవుతుంది. ఇది 11 ఇచ్చాడు కదా, ఇది 9 అవుతుంది. ఓకే, ఒక చతురస్రాకార పిరమిడ్ ఉందంటండి. దాని యొక్క భూ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. భూ చుట్టుకొలత 20 అంటే భుజం ఎంత అండి, చతురస్రాకారం అన్నాడు కదండి, భూ చుట్టుకొలత 20 సెంటీమీటర్లు అంటే వెంటనే దాని భుజం వచ్చేస్తుందిగా మనకి. ఎంత భుజం, 5. ఇప్పుడు ఏమడిగాడు, ఆ పిరమిడ్ యొక్క వైశాల్యం అడిగాడు. వైశాల్యం అడిగాడండి. పిరమిడ్ యొక్క ఘనపరిమాణం అడిగాడు. దాని యొక్క ఘనపరిమాణం అండి. పిరమిడ్ యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి, 1/3 భూవైశాల్యము ఇంటూ ఎత్తు, అదే కదా. దట్ ఈజ్ 1/3. భూవైశాల్యం ఎంత, ఇక్కడ భుజం 5 కదా, వైశాల్యం ఎంత అది, 5 5 25 ఇంటూ ఎత్తు ఎంత ఇచ్చాడండి అక్కడ, 3. అది 3 కొట్టుకుపోతుంది కదా. ఎంత వస్తుందండి ఘనపరిమాణము, దానికి 25 ఘన సెంటీమీటర్లు.